తర్వాత సృష్టి ఏర్పడింది. సృష్టి ఏర్పడింది అంటే సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ వచ్చాయి. ధనమంత్రి, ధనం వారి, ధనం సూర్యో, ధనం వసువు, ఇవన్నీ సంపదలు. మరి సృష్టి అంతా ఏర్పడాలి, నడవాలి అంటే సంపదలేగా. ఈ సంపదలన్నీ లక్ష్మి కనుక ముందు కాళీ, తర్వాత లక్ష్మి. తర్వాత ఈ రెండు జగన్మాతలైన తెలివిని ఉండాలి లేదా, తెలివి లేని మోక్షం లేదు కనుక తెలివి ఇచ్చే తల్లి పేరు మహాసరస్వతి. కనుక ఈ వరస అలా వచ్చిందండి. మహాకాళి, మహాసరస్వతి ఇప్పుడు తెలిసింది కదా. కనుక ఈ మూడు రూపములు ఆ తల్లి. సృష్టి పూర్వము ఆ తల్లి, సృష్టి ఉన్నదే ఆ తల్లి, ఉన్నది ఆ తల్లి అని జ్ఞానం ఇచ్చేది ఆ తల్లి. ఆ జ్ఞానమే మోక్షం, ఆ మోక్షమే మహాసరస్వతి. అది మహాసరస్వతితోనే పూర్తవుతుంది. జ్ఞానమే ప్రధానం కనుక మహాసరస్వతితో పూర్తి చేసేవాడు. ఇది రహస్యం. జ్ఞానం ముఖ్యం మనకి. ఆ జ్ఞానం కలిగించాలా తల్లి. అది మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపుడైన తల్లి ఇప్పుడు మహాకాళిగా స్థుతింపబడుతున్నది. త్వం స్వాహా త్వం స్వధా త్వం భీమషట్కార స్వరాత్మికా సుధాత్వమక్షరే నిత్యే త్రిధా మాత్రాత్మికా స్థిత అర్ధమాత్రా స్థిత నిత్యాయా అనుచార్యా విశేషతః. ఏమి స్తోత్రాలు తెలుసా ఒక్కొక్కటి. స్తోత్రం అంటే అమ్మ పొగడ్త కాదు. స్తోత్రం అనగా అమ్మకి సంబంధించిన జ్ఞానం. ఒక్కొక్క స్తోత్రం ఒక్కొక్క శాస్త్రం. ప్రతి స్తోత్రం దేవతా జ్ఞానాన్ని ఇస్తుంది. అమ్మవారంటే ఏంటో అర్థం చేసుకోవడమే స్తోత్రం. కానీ కొంత మేరకే చెప్పుకుందాం. ఓ తల్లి నువ్వు స్వాహ, నువ్వు స్వధ. దేవతలకు అర్పించేటప్పుడు స్వాహాకారం, పితృదేవతలకు అర్పించేటప్పుడు స్వధాకారం. అంటే నువ్వు యజ్ఞస్వరూపిణివి. నీ ద్వారానే దేవతలకు పితృదేవతలకు ఆహారం అందుతుంటాయి. దేవతలకు ఇచ్చేటప్పుడు స్వాహ, పితృదేవతలకు ఇచ్చేటప్పుడు స్వధ. ఈ రెండు రూపాలలో యజ్ఞం వషట్కారం, వషట్కార. అయితే యజ్ఞంలో కావలసిన మంత్రం. మంత్రం ఎలా పెట్టాలంటామా? మంత్రానికి ఒక స్వరం ఉంటుంది. ఆ స్వరం నువ్వే తల్లి, స్వరాత్మిక. అలాంటి యజ్ఞం వల్ల లభించే ఫలం అమృతం అంటే ఆనందం. అది సుధ. ఆ సుధ నువ్వే. ఈ యజ్ఞము, యజ్ఞ ఫలము, ఆ వేదము దేని నుండి పుట్టాయంటే ఓంకారం నుంచి పుట్టాయి. ఒప్పుకోవలసినది ఓంకారం ప్రధానం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. కానీ ప్రణవం నుంచి పుట్టాయి. ప్రణవం ఎన్ని? ఓంకారం ఒక్కటే. ఓంకారం ఒక్కటిగా వినబడుతున్నా అందులో మూడు ఉన్నాయి. మూడేమిటి? నాలుగు ఉన్నాయి. వినబడేవి మూడు, వినబడనిది నాలుగు. ఓంకారంలో నాలుగు భాగాలు ఉంటాయి. వినబడేవి మూడు, వినబడనిది నాలుగు. కనుకనే త్వమక్షరే నిత్యే త్రిధా మాత్రాత్మికా స్థిత. యజ్ఞములకు, వేదములకు మూలమైన ఓంకారాలు. ఓంకారం నిత్యే అక్షరే, నిత్యమైన అక్షరం అంటే నిత్యేకాక్షరం బ్రహ్మ. అందులో త్రిధా మాత్ర. త్రిధా మాత్ర అంటే ఆ ఊమ. ఈ మూడు నీ స్వరూపం. పైన మరుగుతుంది. అది ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుందని చెప్పరు. అది ఉచ్చరించడానికి వీలు కానిది. అసలు ఉచ్చరించవా? దాంతో దాన్ని ఉచ్చరించరు. ఓం అనగా పైకి ఎక్కడికి వెళ్తుంది. అది పైకి ఎక్కడికి వెళ్ళిందో ఉచ్చరించగలరా? ఓం అని అది ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఆ ధ్వని అర్ధమాత్ర. దాని పేరు అర్ధమాత్ర. ఆ ఊమ మూడు మాత్రలు. మాత్ర అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక శబ్దము పలుకుబడే టైం, కాలాన్ని మాత్ర. ఆ ఊమ. ఈ మూడింటి టైమింగ్స్ కూడా మూడు లఘువులే. ఒకటి త్రిధా మాత్ర. ఆ పైన అని వెళ్తుంది నాదం. దాని కాలం లేదు. అకార ఉకారం వల్ల కావాలి అనలేవది. అది ఒక నాదం అలా అవుతుంది. అది అర్ధమాత్ర అంటారు. ఓంకారం ఉన్న అకార ఉకారం అకారములు అర్ధమాత్ర. అర్ధమాత్ర అంటే ఏమిటంటే యా అనుచార్యా విశేషత. అది చక్కగా ఉచ్చరించడం. కనుక చక్కగా ఉచ్చరించగలిగే మూడు, చక్కగా ఉచ్చరించలేని నాలుగు. ఈ నాలుగు కలిసిన ఓంకారం నీ యొక్క స్వరూపం తల్లి. ఎంత చక్కగా వివరించారు. ఇది త్రియక్షర దివ్య గంధాఢ్య సింధూర తిలకాంచిత. కనుక అమ్మవారంటే ఎవరు? దేవతలకు కూడిపెట్టే స్వాహ, పితృదేవతలకు కూడిపెట్టే స్వధ. ఈ రెండింటి రూపమైన యజ్ఞం. ఆ యజ్ఞం మనకు కూడిపెడుతుంది, మనల్ని రక్షిస్తుంది. అందుకే సుధ. యజ్ఞం చేసిన వాడికి సత్ఫలితం ఇస్తుంది ఆ తల్లి. కానీ యజ్ఞమునకు, దానికి మూలమైన వేదానికి ఆధారమైన ఓంకారం అమ్మవారి యొక్క రూపము. ఎంత అద్భుతమైన క్రమం ఇందులో కనబడుతుందో చూడండి. అటువంటి నువ్వే సంధ్య, సావిత్రి, వేదజనని. ఆ ఓంకారం నుంచి అకార ఉకార మకారము నుంచి రుక్కులు, యజస్సులు, సామములు అనబడి మూడు మంత్రములతో కూడిన 4 వేదాలు పుట్టాయి. కనుకనే తల్లి నువ్వు వేదజననివైనటువంటివి. ఆ వేదజననికి గాయత్రి అని పేరు. ఈవిడ సంధ్యారూపిణికి ఉపాసింపబడుతున్నది. కనుక వేదములందు గాయత్రి ఎవరో చండీ సప్తశతిలో చండీదేవి ఆవిడే. ఇది తెలుసుకోండి. ఇక్కడ గాయత్రీదేవియే చండీ పరదేవత. త్వం పరా, వేదజనని పర.
అంటే వేదజనన తల్లి పర అంటే బ్రహ్మ విద్యాస్వరూపుడిగా ప్రకాశిస్తున్నది. త్వయేతద్ధార్యతే విశ్వం త్వయేతత్ సృజ్యతే జగత్ త్వయేతత్ పాల్యతే దేవి. హే జగజ్జనని, ఈ విశ్వాన్ని నువ్వు ధరిస్తున్నావు. మేము చూస్తూ ఉండగా విశ్వాన్ని ధరిస్తుంటేనే మనకు కనబడుతోంది. విశ్వాన్ని సృష్టించడం మనకు తెలియదు, ఎందుకంటే సృష్టి అయిన తర్వాత మనం వచ్చాం. మనకు కనబడుతున్నది ఏమిటి? అమ్మవారు విశ్వాన్ని నడపడం, రక్షించడం కనబడుతుంది. కనుక ముందు దానితో ప్రారంభించారు. చూడండి, త్వయేతద్ధార్యతే జగత్. ఈ జగత్తు నువ్వు ధరిస్తున్నావు, పోషిస్తున్నావు. ఇలా పోషిస్తున్న జగత్తుని నువ్వే సృష్టించావు. కానీ ఎవడో సృష్టించి ఇచ్చేస్తే నువ్వు పోషిస్తున్నావా? లేదు తల్లి, పోషిస్తున్న నువ్వే దీన్ని సృష్టించవు. అందుకే త్వయేతత్ సృజ్యతే జగత్. అలాంటి జగత్తుని పాల్యతే, పద్ధతి తప్పకుండా నడిపిస్తున్న దానివి నువ్వే. త్వమత్స్యంతే చ సర్వదా. చివరికి జగత్తుని అంతే ప్రళయకాలమునందు అత్తి లోపలికి లాగేసుకుంటావు తల్లి. కనుక సృష్టి స్థితిలైలు చేసేది నువ్వే. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయత్యభిసంవిశంతి. ఇది దీని మాట. అమ్మా, సృష్టి చేసేటప్పుడు నువ్వు సృష్టికి తగ్గట్టు ఉంటావు. సృష్టి రూపంగా, స్థితి కాలంలో పాలన రూపంగా నువ్వే ఉంటావు, సంహృతి కాలంలో సంహార రూపంగా నువ్వే ఉంటావు. కనుక మూడు నీ రూపములే తల్లి. నీకున్న పేర్లు మహావిద్య, మహామాయ, మహామేధ, మహాస్మృతి, మహామోహ, భగవతి, మహాదేవి, మహాసురి అని మహచ్చబ్దములే. మహత్ అంటే అతి గొప్పది. నీ ఊహకు కూడా అందరంత గొప్పదాన్ని మహచ్చబ్దం వాడాలండి. అలాంటి మహావిద్యవు అంటే గొప్ప విద్యవు. మహావిద్య తత్వమసీతి వాక్య లక్షణ అనే నిర్వచనం. తత్వమసి అహం బ్రహ్మాస్మి మొదలైన వాక్యముల ద్వారా తెలియబడుతున్న బ్రహ్మ విద్య మహావిద్య. ఇక్కడ ఎన్ని మహాశబ్దములు వచ్చాయి కొంచెం చమత్కారంగా చూద్దాం. మహావిద్య, మహామాయ, మహామేధ, మహాస్మృతి, మహామోహ, భగవతి, మహాదేవి, మహాసురి అనే 7 సతులు. ఇదే సప్త సతి అన్నారండి. ఇది రహస్యం. 7 సతులు ఉన్నారు కదా. శతి కాదు, సతి. శతి అంటే 100, సతి సప్త సతులు. 7 నమస్కారం చేసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే నీకు జ్ఞాపకం కావాలా, తెలివితేటలు కావాలా? ప్రపంచాన్ని నడిపే విద్య, ప్రపంచాన్ని నడిపే స్మృతి, ప్రపంచాన్ని నడిపే దేవి. ఈ ప్రపంచంలో 2 ఉంటాయి, దేవ అసుర 2 ఉంటాయి. మహాదేవి, మహాసురి. ఇంద్రుల్లో ఈ అమ్మవారిలో ఇంద్రుడు కూడా నిగ్రహించిన హిరణ్యకశిపుడు కూడా అతనే ఉంది. ప్రతివారుడు ఉంది, అవునా లేదా? మరి ఆవిడే కదండి. అంటే చికిత్స చేసే కత్తి, హత్య చేసే కత్తి 2 కత్తులు అన్నది అలాంటిలో 2 ఉన్న మహాశక్తి ఒక్కటే అన్నారంటే వాడు వినియోగించుకున్న దాన్ని బట్టి వేరేగా ఉంటుంది. కనుక మహాదేవి, మహాసురి ఏం తాత్వికతండి ఇక్కడ. మొత్తానికి సప్తసతులు చెప్పి నువ్వు భగవతి. భగవతి అంటే పరాశక్తి అంత అర్థం తెలిస్తే చాలు. ప్రస్తుతానికి ప్రకృతి స్తం హి, నువ్వే ప్రకృతివి, నువ్వే గుణంత్రయ విభాగం. ఇప్పుడు నీ రాత్రి రూపాలు 2 రూపాలుగా ఉంటాయి. ఇందులో రాత్రి నామాలతో ఇక్కడే కనబడుతుంది. కాళరాత్రి, మహారాత్రి, మోహరాత్రిశ్చ దారుణ. 4 రాత్రులు చెప్పారు. కాళరాత్రి, మహారాత్రి, మోహరాత్రి, దారుణారాత్రి. రాత్రులు 4 ఉన్నాయి. కాళరాత్రి అనే మాటకు అర్థం ఏంటంటే నిత్యం దైనందిన ప్రళయానికి కాళరాత్రి అంటారు. మరి ఇంటికి నిద్రపోతాం కదా, మరి పొద్దున్న లేస్తాం, మధ్యలో అంతా కాళరాత్రి. మహారాత్రి అంటే ఈ సృష్టి అంతా లేకపోయి మహాప్రళయం అన్నారు. ఈ 2. మోహరాత్రి అంటే మనం నిత్యం పగలు రాత్రి ఉండే స్థితి అన్నారు. ప్రపంచమంతా ఆచీకట్టుగా ఉంటుంది. మోహరాత్రి అదే ఆవిడ. దారుణారాత్రి, దారుణారాత్రి అనేటువంటిది బ్రహ్మగారికి కూడా ప్రళయాలు కనబడుతున్నాయి. ఇది మామూలుగా. కానీ శాస్త్రాల్లో దీనికి ఎప్పుడు ఏ తిథి ప్రకారం సమయం చెప్తున్నారు. దీపోత్సవ చతుర్దశ్యాః కాళరాత్రిస్తు పర్వత. దీపరాత్రి అంటే తెలుసు కదా, ఏది? దీపావళి అమావాస్య. అమావాస్యకు ముందు రోజు రాత్రిని కాళరాత్రి అంటారు. అందుకే నేటికి ఒరిస్సాలో, ఉత్తరప్రదేశ్ మొదలైన ప్రాంతాల్లో, బెంగాల్లో కాళీ పూజ చేస్తారండి. మనం ఎలాగైతే వినాయకుడిని ఎలా పెడుతూ ఉంటే వినాయకుడికి వాళ్ళు కాళరాత్రి కాళీదేవి రూపాలను పెడుతుంటారు. ముఖ్యంగా బెంగాల్ లాంటి ప్రాంతాల్లో, ఒరిస్సాలో కూడా అలాగా దాన్ని కాళరాత్రి అంటారు. కాళీదేవిని ఆరాధించారు. ఇక మహారాత్రి మహేశాని అమావాస్యయాలిత, ఆ దీపావళి అమావాస్య నాటి రాత్రిని మహారాత్రి అనాలి. జన్మాష్టమి మహేశాని మోహరాత్రి స్మృత. జన్మాష్టమి అంటే శ్రావణ బహుళ అష్టమి నాటి రాత్రిని మోహరాత్రి అనాలి.
ఆ రాత్రి దేవతను ఆరాధిస్తే మోహం నుండి బయటపడుతుంది, లేదా మోహం కూడా కలిగిస్తుంది. అది జగత్తుకు మోహం కలిగిస్తూ ఆశ్రయించిన వారికి మోక్షం కలిగించిన కృష్ణుడు అప్పుడే పుట్టాడు. అంతే కదా. అదే సమయంలో కృష్ణుడు దేవకీదేవికి కలిగిన సమయంలోనే నందప్రజల్లో యశోదాదేవికి అమ్మవారు కలిగారు అదే సమయంలో. అది మర్చిపోరాదు. అది కృష్ణాష్టమి అంటే కృష్ణస్య అష్టమి, కృష్ణాయా అష్టమి రెండు. ఆవిడ పేరు కృష్ణ. మరి కాళీ అంటే నల్లపిల్ల, కృష్ణుడు అంటే నల్లవాడు, ఇద్దరు ఒకటే సోదరుడు కదా, సరిపోయింది ఇక్కడ. కనుక ఆ శక్తి మోహరాత్రి, ఆ తల్లిని ఆ రోజు ఆరాధించినట్లయితే మోహం మనల్ని బాధించదు. అది చాలా ముఖ్యమైనవి. ఈ తిథులు ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఆ సమయాల్లో అమ్మవారిని ఆరాధించుకోవడం మంచిది. సాధారణంగా చతుర్దశి అమావాస్యలు చాలా విశేషం. ఆ రోజున అమ్మవారిని ఆరాధించడం చాలా ప్రత్యేకం. ఆ రోజుల్లో చెప్పుకున్న యోగం రావడం అమ్మవారి యొక్క అనుగ్రహం. శరత్కాలంలో మరీ విశేషం. శరత్కాలం రెండే, ఆశ్వయుజం, కార్తీకం. మనకు శరదృతువు దక్కింది, పరిశీలించింది ఇక్కడ. కనుక ఈ విధంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దేశాన్ని ధర్మాన్ని కాపాడటానికి నేను వస్తున్నాను అని అమ్మ చెప్పినట్టు అనిపిస్తుంది 5 రోజుల ప్రభుత్వం. కనుక కాలరాత్రి, మహారాత్రి, మోహరాత్రి, దారుణారాత్రి. దారుణారాత్రి అంటే వైశాఖ శుద్ధ తృతీయ, అక్షయ తృతీయ. ఆ రోజు పగలకి ఎంత విశేషమో రాత్రి అంత విశేషం. ఈ పర్వములని దేవి ఆరాధనకు వాడుకోవాలని శక్తి సంగమ తంత్రం అనే గ్రంథం మనం చెప్తున్నటువంటి అంశం. రాత్రికి మార్గశిర కృష్ణ పక్షాష్టమి మత, మార్గశీర్ష మాసంలో వచ్చేటువంటి బహుళ అష్టమి ఘోరరాత్రి. ఘోరం అంటే ప్రపంచాన్ని భయంకరమైనది. ఆ తల్లిని ఆరాధన చేస్తే ఘోరం తగ్గిపోతాయి. కనుక ఎన్ని రూపాలతో ఉన్నటువంటి తల్లి త్వం శ్రీ ఈశ్వరి హరి బుద్ధి బోధలక్షణ. అమ్మవారంటే ఏంటో చెప్తున్నా. అమ్మవారంటే విగ్రహము రూపం మాత్రమే కాదు, ఈ శక్తులే అమ్మవారు. ఇప్పుడు చెప్పండి, అమ్మవారు ఏంటి? ఉన్న అమ్మవారిని గుర్తించిన మతం హిందూ మతం. ఉన్న అమ్మవారు లేదనుకునేటటువంటివే మిగిలింది తెలుసుకుంటారు. కానీ ఉన్న జ్ఞానాన్ని గుర్తించే ఉన్నత జ్ఞానం పేరే హిందూ జ్ఞానం. ఈ నిర్వచనం గుర్తుపెట్టుకునే కాలం తర్వాత మీరు ఆలోచించుకోవాలి. నువ్వు శ్రీవి, ఈశ్వరి, నువ్వే బుద్ధివి, బోధలక్షణ, తెలుసుకునే శక్తి. బోధలక్షణ అంటే ఆ తెలుసుకునే శక్తి అమ్మవారు. మీరు చెప్పారు కానీ నాకు అర్థం కాలేదు, అయితే అమ్మవారి ప్రార్థన చేయండి, అర్థమయ్యే శక్తి ఆవిడ. అందుకే బోధలక్షణ. అంతేకాదు లజ్జవు, పుష్టివి, తుష్టివి నువ్వు. తర్వాత మాసంలో స్తోత్రాలు ఇంకా విస్తారంగా వస్తాయి. ప్రస్తుతానికి లజ్జ అంటే సిగ్గు కదా. సిగ్గు అమ్మవారు అన్నారు. అమ్మవారే లజ్జ అంటే అధర్మం చేయడానికి వెనుకాడుగా, ఇది అర్థం. ఇదంటే లజ్జ అంటే. అంతేకాదు ఎవరైనా కలవడం ఒళ్ళ కొత్త పట్టడం పూసుకోవడం అని కాదు అర్థం. అది కూడా అమ్మవారి. అమ్మవారి కళ ఉన్న వాళ్ళే లజ్జ పాటిస్తూ ఉంటారు. ఆ కళ లేనటువంటి వారు ఆ లజ్జని విడిచిపెట్టి కాలు, మోకాలు వగేరా వగేరా చూపించి అసురు శక్తుల్లో పడుతుంటారు. అది ఆ లజ్జ కూడా అమ్మవారి స్వరూపమే. సీతమ్మ దగ్గర కనబడుతోంది లజ్జ, గొప్ప శక్తి. అలాగే తప్పు చేయడానికి వెనుకాడే లక్షణం లజ్జ. ఒకడు చూస్తాడనో ఒకడు చూడడనో కాదు, చెయ్యడానికి వెనుకాడాలి. రామచంద్రమూర్తి ఎవరు చూస్తే మంచిగా ప్రవర్తించి చూడకపోతే చెడ్డగా ప్రవర్తిస్తాడా? ఎప్పుడూ మంచిగానే ఉంటాడు. అధర్మం గురించి చెప్తే చూపించబడతాడు. అది లజ్జ. ఆ లజ్జ అమ్మ ఇమ్మని అడగాలి. కానీ ప్రతివాడికి కూడా తప్పు చేయడానికి వెనుకాడే లజ్జాగుణం వస్తే ప్రజలు బాగుంటారు, దేశం బాగుంటుంది. అదే లజ్జారూపుని అమ్మవారికి నమస్కారం చేసుకుందాం. ఓ తల్లి, మహాత్ముల్లో ఆ లజ్జారూపంగా నువ్వే ఉంటావు తల్లి. అలాగే పుష్టి, తుష్టి మొదలైనవి నీ రూపాలు. శాంతి రూపం, శాంతి నీ రూపం. ఇంతవరకు జాగ్రత్తగా విన్నాడు కదా. ఎక్కడైనా అమ్మ రూపం వర్ణించారా? అమ్మ నువ్వు త్రిశూలం పట్టుకున్నావు, వస్త్రం పట్టుకుంటున్నావు, ఏమీ అనలేదు. నువ్వే మహారాత్రి, కాళరాత్రి. ఇవి శక్తులు, ఎన్ని రకాల శక్తులు. విశ్వాన్ని నడిపే శక్తులు, సృష్టి స్థితులు అయ్యరు. వేదం, ఓంకారం, యజ్ఞం, మంత్రం, తంత్రం అన్నీ రూపములే అని బ్రహ్మదేవుడి స్తోత్రం చేస్తుంటే ఈ శక్తులన్నీ కలిసి ఒక రూపం ధరించి వస్తున్నాయి. ఆ రూపం ఎలా ఉందో తర్వాత శ్లోకంలో వర్ణిస్తున్నాడు. ఖడ్గిని, శూలిని, ఘోరా, గరిని, చక్రిని తదా శక్తిని, చాపిని, బాణ, కుశుండి, పరిగాయుధా. ఇన్ని ఆయుధాలతో అమ్మవారు కనబడుతున్నాను బ్రహ్మదేవుడికి. అది ఇన్ని ఆయుధాలతో జగన్మాత 10 చేతులతో గోచరిస్తున్నది. అయితే ఈవిడ రూపం ఏమిటి? సౌమ్య, అత్యంత సౌమ్యురాలు. ఎంత సౌమ్యం అంటే సౌమ్యతరా. నువ్వు సౌమ్యంగా అనుకునే వాటన్నింటిలోనూ మిక్కిలి సౌమ్యురాల తల్లి. అంతేకాదు ప్రపంచంలో ఎక్కడైనా సౌమ్యము, సుందరము ఉందంటే ఆ తల్లి యొక్క వెలుగున్నట్టే. అందుకే అశేష సౌమ్యేభ్యస్వతి సుందరి. సమస్త సుందరమైన వస్తువుల్లో సౌందర్యం నువ్వు తల్లి.
లేకపోతే ప్రపంచంలో విచ్చుకున్న పువ్వులో అందం నీది, కనిపిస్తున్న సూర్యుల్లో కాంతి రూప సౌందర్యం నీది, నిండుగా ప్రవహించే నదిలో ఆ జలరూప సౌందర్యం నువ్వు, పచ్చని పంటల్లో ఆ పచ్చదనముగా ఎదిగినటువంటి హరిత సౌందర్యం నువ్వు. అలా సృష్టిలో ఎక్కడ ఏ సౌందర్యం కనబడినా అది నీ కళ. ఇది మనం ప్రాక్టీస్ చేయగలిగితే ప్రపంచంలో సౌందర్యాన్ని, పరాశక్తిని నమస్కరించగలిగే సంస్కారం వస్తుంటుంది ఇక్కడ. అదే సౌందర్య లహరి దర్శనం. అదిగే జగన్మాత పరాపరాణాం పరమా త్వమేవ పరమేశ్వరి. ఇలా ఇవి అవి నువ్వు అని అంతకన్నా చెప్తానమ్మా. యచ్చకించిత్ క్వచిత్ వస్తు సదసద్వాకిలాత్మకే తస్య సర్వస్య యా శక్తి సా త్వం కేస్తూయసేమయా. సరిగ్గా ఇది వింటూ ఉంటే వేదంలో మరో మంత్రం గుర్తు రావాలి. యచ్చకించిత్ క్వచిత్ వస్తు యచ్చకించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే దివా అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణీ స్థిత. ఏమిటంటే మార్చేసాడు. నారాయణ స్థిత అంటే నారాయణ అంటే పుల్లింగం, నారాయణి అంటే స్త్రీలింగం. మొత్తానికి శక్తి ఒక్కటే. సృష్టిలో ప్రతి వస్తువుకి కార్యకారణాత్మకమైన ప్రతిదానం అమ్మవారు. కార్య సదసద్వాకిలాత్మకే, కార్యకారణాత్మకమైన జగత్తంతా అమ్మ వ్యాపించింది. అంటే కుండ అనబడే కార్యంలోనూ మట్టి అనబడే కారణంలోనూ ఉన్న శక్తి ఒక్కటేగా. అదేవిధంగా అమ్మ కారణ కార్యాలలో వ్యాపించున్నది. అటువంటి ఓ తల్లి యజాత్వయా జగత్సృష్ట జగన్మాతాత్మయో జగత్ సోపి నిద్రావశంతిత కస్వాంతోతు మహేశ్వర. సృష్టి స్థితి లయ పరమేశ్వరుడు చేస్తాడు అంటున్నాం. కానీ పరమేశ్వరుడి సృష్టి శక్తి, స్థితి శక్తి, లయశక్తి నువ్వే. ఆ మూడు శక్తులు పరమేశ్వరుడే. ఆ పరమేశ్వరుడు నిద్రపోతున్నాడు ఇక్కడ. ఆ నిద్రారూపుడు నువ్వే కనుక అసలు విష్ణువు ఆ శరీరం ధరించి నిద్రపోవడం కానీ, నేను ఈ శరీరం ధరించి ఇలా ఉండడం కానీ, మూడోవాడు ఉన్నాడు రుద్రుడు, వాడు అలా ఉండడం కానీ ఇదంతా నీ వల్లనే కదా తల్లి. విష్ణు శరీర గ్రహణ అహం ఈశాన ఏవచ కారితాస్తే యతో తస్వాం అస్తో సృష్టివాన్ భవే. దీన్ని బట్టి బ్రహ్మయందు సృష్టి శక్తి, విష్ణువు యందు స్థితి శక్తి, రుద్రుని యందు సంహారశక్తి నువ్వే అని ఆ తల్లిని నమస్కరిస్తూ, ఇప్పుడు ఈ రాక్షసులు వెచ్చు పెరిగిపోతున్నారు, ఈ నిద్రపోతున్నాడు కనుక వాళ్ళ బుద్ధిని మార్చాలి, నిద్ర లేపాలి. కనుక దయచేసి తల్లి బోధశ్చక్రీతామస్య హక్తుమేతో మహాసుఖం. ఇది ప్రార్థన చేశాడెవరు? బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు స్తోత్రం చేశాడు. అది చేసిన వెంటనే ఆ తల్లి విష్ణు ప్రబోధనార్థాయహం మధుకైటభం. ఎప్పుడైతే బ్రహ్మదేవుడు ఆ స్తోత్రం చేశాడో మధుకైటవ సంహారం చెయ్యాలనుకున్నది ఎవరు? అమ్మ అనుకోండి. విష్ణువు చేస్తాడు తర్వాత. చేసేదాన్ని దేవుడు అనుకోవడం ఏంటంటే అనుకోవడం అనే శక్తి అమ్మవారు. అదే సంకల్పం. ఆయన సంకల్పం ఆవిడ, ఆయన క్రియ ఆవిడ. దేవుడు అని చేసింది ఆ శక్తే. అందుకే విష్ణు ప్రబోధనార్థాయ, విష్ణువుని మేల్కొల్పుటకై తద్వారా మధుకైటమున్న సంహరించుటిగా ఆయన నుండి బయటకు వచ్చింది. ఎలా వచ్చిందంటే నేత్ర ఆస్య నాసిక బాహు హృదయేభ్య స్మథోరస నిర్గమ్య. అతని యొక్క సర్వేంద్రియముల నుంచి వెలికి వచ్చి ఆ తల్లి దర్శనీ తస్థవు బ్రహ్మణో వ్యక్త జన్మన. ఆ బ్రహ్మదేవుడు ఆ రూపం కనబడుతోంది. రూపం లేని యోగ నిద్ర రూపం ధరించి కనబడుతుంది. ఆ రూపం ఎలా ఉన్నది? అత్యద్భుతమైన రూప వర్ణన ఇక్కడ కనబడుతోంది. ఖడ్గం చక్ర కదేశు చాపరిగా శూలం భుషుండీం శిర శంఖం సంధరితం కరైస్త్రినయనా సర్వాంగభూషావృత యా హంతుం మధుకైటభౌ జలదభూసుతుష్టావ సుప్తే హరే నీలాస్మజ్యుతిమాస్య పాదదశకా సేవే మహాకాళిగా. 10 చేతులతో 10 పాదములతో వ్యాపించిపోయింది. 10 అంటే అర్థం అనుకున్నారు దిక్కులెన్ని? 8 పైన కింద కలిపితే 10. అంతటా వ్యాపించిపోవడమే 10 చేతులు 10 కాళ్ళు అర్థం. వాటిలో సంకేతం గ్రహించాలి. ఏమని? 10 దిక్కులా వ్యాపించిపోయిన ఏ పరాశక్తో ఆ తల ఒకసారి 10 చేతులతో 10 కాళ్లతో 3 నేత్రములతో ఆ 10 చేతుల్లో 10 రకాల ఆయుధాలతో ఖడ్గం, చక్రం, గద, ధనుస్సు, బాణము, శూలము, భుషుండి అనబడే ఆయుధము, తెగిన శిరస్సు, శంఖం, వీటిని ధరించి 3 కళ్ళతో ప్రకాశిస్తున్న ఆ జగన్మాత గోచరించింది ఎవరికి? దర్శనీ తస్థౌ బ్రహ్మణ. బ్రహ్మదేవుడి తెలుగుగా గోచరించింది. ఆనందపరుచుని పేరు అమ్మవారి దర్శనంతో ఉత్తస్థౌ జగన్
జగన్నాథ, ఎప్పుడైతే అమ్మ దర్శనం ఇచ్చిందో దీవించింది, నేను చూసుకుంటాను లేదా అని దిగుపడదు. అప్పుడు ఆ తల్లి ఈ మేలుకొనేలా చేసింది. లేచాడు ఎవడు? నారాయణ. ఇంకా మధుకేటు విడి తిరిగారు. ఎవడు దొరకలేదని ఈయన దగ్గరికి వచ్చాడు. కానీ ఆయన లేస్తే అసలు యుద్ధం సరదా ఆయనతోనే తిరుగుతుంది, ముసలాయనతో ఏం తిరుగుతుంది కనుక వెళ్ళి ఆయన యుద్ధానికి సిద్ధపడ్డారు. అద్భుతంగా యుద్ధం జరుగుతుంది. ఎవరికి? మధుకైటకులకి నారాయణుడికి అత్యద్భుతమైన యుద్ధం చాలా కాలం జరుగుతుంది. ఇది చూసి అడుగుతున్నాడు బ్రహ్మదేవుడు అమ్మవారు, ఇంకా ఎంతసేపు అమ్మ తొందరగా ఆపించి యుద్ధాన్ని. యుద్ధం ప్రారంభించే వరకు గొడవ, పూర్తి చేసే వరకు గొడవ. ప్రార్థన చేయగానే ఆ తల్లి వాళ్ళ బుద్ధుల్లో దూరి మార్చింది. చాలా ప్రధానం. ఈ కథ ద్వారా తెలుసుకోవాలంటే మనం ఎవరినో వేడుకుని వాడి బుద్ధి మార్చే ప్రయత్నం చేయగలే. అమ్మ పాదాలు పట్టుకుంటే అందరి బుద్ధులు ఆవిడే మార్చగలరు. ఇది తెలుసుకో. ఇక్కడ వాడి బుద్ధి మార్చింది. ఎవరి బుద్ధి? వాళ్ళిద్దరిని. చాలాసేపు యుద్ధం జరుగుతుంది కదా, ఆఖరికి వాళ్ళిద్దరికి బుద్ధి పుట్టింది. ఎవరికి? మధుకేయుడు. విష్ణువుని చూసి అమ్మ చాలా కష్టపడుతున్నాడు కదా, ఎంతసేపటి నుంచి యుద్ధం చేస్తున్నాడు, వీడికి ఒక వరం ఇద్దామా, విష్ణువుకి వర్ణిద్దాం బుద్ధి పుట్టింది. అలా పుట్టించింది అతన్ని. ఇలాంటి బుద్ధి ఎప్పుడు పుట్టింది అంటే వినాశకాలం దాబోతున్నాడు. లేకపోతే విష్ణువుకే వర్ణిద్దాం అనుకుంటున్నాడు. చూడండి ఇక్కడ ఏదైనా పెద్దయినా 4 దేవుడు తెగ యుద్ధం చేస్తున్నావు, ఎందరితో పాపం, నీకేదైనా వరమిస్తాం కోరుకో అన్నాడు.